అందరికీ హాయ్ హాయ్ అండి అందరికీ. నేను మీ భావన. బాగున్నారా? నేను రీత. బాగున్నారా? సో ఇవాళ వినాయక చవితి స్పెషల్ మనము పాల తాలికలు చేసుకుంటాం. ఓకే, ఈ రోజు పాల తాలిక. ఓకే సార్. సో మీకు తెలుసా పాల తాలికలు? నేను తెలుసు, బట్ मैं कभी ट्राई नहीं किया. ట్రై చేయలేదు. ఓకే, సో आज मैं देखूंगी तो ట్రై చేస్తా. ఓకే, సో మీరు కూడా అందరూ ఈ పాల తాలికల రెసిపీ ట్రై చేయాలని మేము మీకు చూపిస్తున్నాము. సో స్టార్ట్ చేద్దామా? చలో తొందరకి స్టార్ట్ చేద్దామా? చాలా పని. అవునవును, నైట్ అంతా సోక్ చేసుకొని రైస్ మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఆ బియ్యం మంచిగా ఇలాగా తడి లేకుండా, తడి కొంచెం ఆరిపోయే వరకు లైట్ గా తడి ఉండాలి, మొత్తం ఆరిపోకూడదు. అది మనం గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. చేసుకున్నామా? చూడు, ఇవి తడి బియ్యం ఆరబెట్టుకున్నాం కదా, కొంచెం డ్రై బియ్యం. తడి బియ్యం అంటే డ్రై బియ్యం. వీటిని ఇప్పుడు మంచిగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. సరే, చూడు ఇట్లా ఫైన్ పౌడర్, చాలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. సో దీన్ని ఏం చేసుకోవాలంటే ఉండలు ఉంటాయి కదా కొంచెం చిన్న చిన్నవి, అవి లేకుండా మనం మంచిగా జల్లడ పట్టేసుకోవాలి. मीन्स छान लेंगे से. ऐसा फाइन कर देने से उसमें लंप्स नहीं पड़ेगा. जस्ट लंप्स को ఏం చెప్పాలి? ఉండలు కట్టవు. ఉండలు రౌండ్ రౌండ్ ఉండలు. ఉండలు రాకుండా, ఉండలు రాకుండా కోసం ఇప్పుడు మనం పట్టుకున్నది పిండి పర్ఫెక్టా కాదా అని తెలుసుకోవడం కోసం ఇలా వస్తే పిండి మంచిగా పర్ఫెక్ట్ ఉన్నట్టు పిండి. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ లెవెల్ చేసేద్దాం. నెక్స్ట్ స్టెప్ అదే సారీ నెక్స్ట్ స్టెప్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి, కడాయి పెట్టుకోవాలి. చలో తొందరకి చేయండి. అమ్మగారు ఆగండి, అమ్మగారు జస్ట్ వెయిట్ అండి. కొంచెం నెయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత, కరిగిన తర్వాత కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి. నువ్వు రెండు ఒకటేసారి వేసేసినావా? ఏం లేదు, मिक्स हो गया था ना ऑलरेडी. ఏం కాదు స్లో మే మంచిగా हो जाता. स्लो में మంచిగా हो जाता. किशमिश निकाल दो ना तुम. फर्स्ट किशमिश की బయటికి రండి. చెప్పు, రండి అను. కిస్మిస్ బయటికి రండి. కిస్మిస్ బయటికంటే వెళ్ళండి, రీత పిలుస్తుంది బయటికి రండి అని అంటుంది. మంచిగా वो ఫ్రై కి तो अच्छा टेस्ट अच्छा మంచిగా. అవును, ఓకే. జీడిపప్పు కూడా ఫ్రై అయింది, మంచి కలర్ వచ్చేసింది. సో కొంచెం और रहने दो, 2 सेकंड, थोड़ा ब्राउन होने दो. అయింది రీత. ఇగో ఇక్కడ కనబడుతుంది చూడు. తీసుకో, नहीं तो నల్లా हो जाता. అదే మరి. ఓకే, డన్. అది పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు వద్దు, గీ అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం బియ్యం పిండి తీసుకుంటున్నాం కదా, సో ఆ బియ్యం పిండికి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవడానికి. అది తడి బియ్యం పిండి కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవు. సపోజ్ ఒక గ్లాస్, ఒక కప్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాం అనుకో, దాంట్లో 1/2 కప్పు వాటర్. ఫుల్ నైట్ సోక్ किया तुम? నైట్ అంతా సోక్ చేసా. సో ఇందులోకి ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ లోకి కొంచెం బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం మెల్ట్ అయిన తర్వాత మంచిగా వాటర్ బాయిల్ అవుతాయి కదా, సో అప్పుడు మనం బియ్యం పిండి వేసేసుకున్నాం. బెల్లం మెల్ట్ అవుతుంది. అసలు ఇది ఇట్లా వాటర్ లో బెల్లం వేసుకొని ఎందుకు ఆ పిండి కలుపుకుంటారంటే తాలికలు చేయడానికి. ఆ తాలికలు కూడా చప్పగా ఉండకుండా స్వీట్నెస్ కోసం, అవి తింటున్నప్పుడు కూడా మనకి స్వీట్. తాలిక जो balls बनाते उसका sweetness కోసం इतना బెల్లం. నేను చెప్పా కదా, 1 కప్పు బియ్య పిండికి కొంచెం 1/2 కప్పు వాటర్ ఏనని. సో ఇప్పుడు మనం సిమ్ లో పెట్టుకొని మిక్స్ करते.
जस्ट उसके जैसा वो होना, అంతే ड्राई होना। ఆఫ్ చేసేసుకోవాలి. మంచిగా इसको మిక్స్ करना। ఓకే, దీన్ని కొంచెం సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకో, జస్ట్ అది కూల్ అయ్యేదాకా పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ 2 కప్స్ తీసుకున్నాం కదా బియ్యం పిండి. సో 2 కప్స్. ఓకే, సో 2 కప్ బియ్యం పిండి, 2 కప్ బెల్లం. బెల్లం పిండి, బెల్లం పిండి కాదు, పౌడర్ అనే ఇది. పౌడర్ కాదు కదా, మనం బెల్లం దంచేసినాం కదా. జస్ట్ नहीं బెల్లం పౌడర్ కు బెల్లం పిండి బోల్తే. బెల్లం పౌడర్ అంటారు. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం కదా, కొంచెమే వాటర్, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ మెల్ట్ అవ్వడం కోసం, జస్ట్ ఫర్ మెల్టింగ్ అంతే. పాల తాలికలు అంటే పాల తాలికలు మీన్స్ పాలు మీన్స్ మిల్క్. తాలికలు వాట్ ఆర్ ద వి ఆర్ డూయింగ్ విత్ రైస్ ఫ్లోర్ నా, దట్ ఈస్ కాల్డ్ పాల తాలికలు. సరే సరే, కొంచెం మిల్క్ బి జాతా మతలబ్. మిల్క్ కూడా యాడ్ చేసుకుంటాం. అసలు మిల్క్ లోనే చేస్తారు. బెల్లం తాలికలు అంటారు. అవి ఓన్లీ ఇంకా మిల్క్ లేకుండా జస్ట్ బెల్లం తోటి చేస్తారు అన్నట్టు. బెల్లం మంచిగా మెల్ట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకొని చల్లారాలన్నమాట. ఇది కూల్ అవ్వాలి. ఈ 2-3 మంత్స్ ఫుల్ స్వీట్స్ बनता. అవును, दशहरा नवरात्रि दिवाली स्वीट्स अभी मेरे घर में भी फ्रॉम दिस अभी लास्ट 1 वीक से फुल स्वीट 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 स्वीट. అదే కృష్ణాష్టమి రోజు నువ్వు 56 ఐటమ్స్ చేసినావు కదా. స్వీట్ बनता ही बनता. చెప్పని భోగ్ అంటారు కదా. చూడు బెల్లం కరిగిపోయింది కదా. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇది ఆల్సో పక్కని పెట్టినాం. చూడండి ఫ్రెండ్, అవి సాఫ్ట్ हो गया. చూడు ఇలా మంచిగా కొంచెం నీ చేతికి నెయ్యి వేసుకొని క్లే లాగా उसको जैसे हम लोग उसमें देते మోదక్లో చేసి సాఫ్ట్ గా పిండి बनाना है. అది చూడు మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇంతే. వావ్, देखो ఎంత సాఫ్ట్ గా एकदम परफेक्ट बना है. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు తాలికలు చేద్దాం. ఇక్కడ పెడదామా? ఇక్కడ కొంచెం పిండి తీసుకొని దీన్ని మనం शेप ऐसा बनाना. ऐसा शेप बनाना. ఓకే, లాంగ్ లాంగ్ बनाते. లాంగ్ దీన్ని మనం చిన్నగా ఇలా కూడా చేసుకోవచ్చు. మొత్తం మనం చేసుకున్న బియ్య పిండితోటి ఇలా తాలికలు చేసేసుకొని కొంచెం ఉంచుకోవాలి. ఇది ఎందుకంటే వాటర్ లో మిక్స్ చేసుకొని థిక్నెస్ కోసం పోసుకోవాలి. ఓకేనా? కొంచెం छोड़ देना and थोड़ा सारा మొత్తం అన్ని తాలికలు చేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? గిన్నె పెట్టుకొని అందులోకి పాలు కాగిన మిల్క్ పెట్టుకోవాలి. కాగకపోయినా పర్లేదు, పోసేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇప్పుడు కాగబెట్టుకుంటాం కాబట్టి మిల్క్ పాలు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. సరే, సో పాలు పొంగుతున్నాయి కదా రీతా, మనం మంచిగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఇందులో వేసేసుకోవాలి. 2 స్పూన్స్ నానబెట్టుకున్నాము. ఇట్ ఈస్ ఆప్షనల్ और इससे टेस्ट इंक्रीज होता है. అంటే ఆప్షనలే, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, అది మన ఇష్టము. పొంగుతుంది. సో నేను చిన్న సగ్గు బియ్యం తీసుకున్నా కాబట్టి తొందరగానే బాయిల్ అయిపోతాయి. చిన్న సగ్గు బియ్యం కా అచ్చా ప్రాపర్టీ, తొందరగా ఉడికిపోతాయి. మనం సోక్ కూడా చేసుకున్నాం కాబట్టి ఇంకా జల్దీ ఉడికిపోతాయి. ఇప్పుడు మనం పాల తాలికలు మెల్లగా వేసేసుకున్నాం. నేను ఆల్సో डालता. నువ్వు కూడా చూడండి ఫ్రెండ్స్, वेई ये सबका घर में बना होगा, नेम इज डिफरेंट डिफरेंट. अंते. सो ऑल जो हमारा वीडियो देख रहे हैं तो आपका घर में इसको क्या बोलते हैं वो बताना जरूर से. अंते. वो తెలుగులో చెప్పు. ఇగో మీరు అందరు కూడా వాళ్ళు కూడా చేసుకుంటారంట. సో పేర్లు మాత్రమే డిఫరెంట్, ప్రాసెస్ కూడా కొంచెం ఇంచుమించుగా ఒకటే రకంగా ఉంది. इसको बोलते हैं ऑटो काली. అది వాళ్ళ లాంగ్వేజ్ లో ఆటో కాళీ అంటారంట. ऑटो काली नहीं, ऑटो काली గిళి గిళి అళి గిళి అట్టకాళీ అట్టకాళీ అంటారంట. కాళీ. సో आपका लैंग्वेज में योर लैंग्वेज में ఏం చెప్పాలి?
కామెంట్ లో. అయితే ఇప్పుడు ఇవి వేసాం కదా, సో దీన్ని కదిలించొద్దు, జస్ట్ మనము సిమ్ లో పెట్టుకోండి ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకుంటే అవి కొంచెం పైకి తేలుతాయి. ఇది ఫాస్ట్ నీ కన్నా నీతో బాయిల్ నీ అవుతా ప్రాపర్ గా బాయిల్ అవ్వవు. సో వీటిని ఏం చేసినామంటే ఇప్పుడు వేసుకున్నాం కదా, వెయిట్ చేస్తావా 5 to 10 minutes సిమ్ లో పెట్టుకొని అవి బాగా మసిలినప్పుడు మూత తీసేయాలి. మసాలేనా అంటే మీన్స్ బాయిలింగ్. అచ్చా ఉడికించి బోల్తేనా उसको. దిస్ ఇస్ మిల్క్ నా, సో మసల్ దట్ ఈస్ ఆల్సో అనదర్ వర్డ్. ఓకే సరే సరే. అవి వేసాం కదా, అలానే ఉంచకుండా కొంచెం మెల్లగా కలుపుకోవాలి. చూడు పైకి తేలుతున్నాయి కదా, పైకి వస్తుంది మంచిగా. ఒక్కసారి కలుపుకోవాలి, మీన్స్ ఇట్ లైట్ వెయిట్ హో జాతా, కుక్ అయిపోతుంది కదా, అందుకనే చూడు ఎట్లా ఫ్లోట్ అవుతున్నాయి కదా. సో ఇవి మంచిగా బాయిల్ అయ్యాయి, ఓకేనా. చూడు మంచిగా ఫ్లోట్ అవుతున్నాయి కదా. చూడు ఒకసారి నీకు చూపిస్తాను ఒకటి. కలర్ भी चेंज हो गया, टेक्सचर भी चेंज हो गया, సాఫ్ట్ అయిపోయింది. చూడు స్లిప్పరీ हो गया, జారిపోతుంది తీయడానికి. ఫిష్ बन गया, फिश पकड़ में नहीं आ रहा है क्या. వచ్చింది కదా, మనం చెక్ చేయడం కోసం దీన్ని कट చేస్తా. చూడు క్లీన్ కట్ हुआ ना, इसको शो करो. इसमें देखो, इसमें स्टिक नहीं हुआ, इट मींस इट इज ओवर. మంచిగా కుక్ అయింది. చలో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, అవునా, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఓకే, ఇలాచీ పౌడర్ వేసుకొని నెక్స్ట్ మనం ఇందాక చూపించాం కదా, అది కొంచెం ఇది పక్కన పెట్టుకోవాలని, ఇందులో వాటర్ మిక్స్ చేసుకొని ఇందులో పోసుకోవాలి. ఓకే ఇప్పుడు కొంచెం నీచే రకో, ఇంకా నీచే రక్తే నాకు చేయి కాలిపోతుంది. దీన్ని మిక్స్ కరో. చూడు మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. సో ఈ బియ్య పిండిని ఇందులో పోసేసుకో. తర్వాత బెల్లం అప్పుడే కాదు లాస్ట్ లో బెల్లం లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పోసుకోవాలి. సో అది బెల్లం చల్లారి పెట్టుకోవాలన్నమాట కంపల్సరీ. ఇది అన్నా చల్లగా ఉండాలి, అదన్నా చల్లగా ఉండాలి, లేకపోతే విరిగిపోతుంది అనమాట. మిల్క్ విరిగిపోతుంది. సో ఈ పాల తాలికలు మంచిగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు బియ్య పిండి కూడా వేసుకున్నాం కదా, ఒక్క 5 minutes మనము సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోండి, అంతే కుక్ చేసుకోవాలి. సో ఇది అయిపోయింది, ఇగో థిక్ అయిపోయింది రీత. మనం ఆఫ్ చేసేసుకొని మనము మెల్ట్ చేసుకున్న జాగరీని ఇందులో మనం వేసేసుకోవాలి. ఓకే, చల్లగా అయిపోయింది తర్వాత ఇస్మే వేసుకోవాలి అంతే. అండ్ మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకున్నాం. ఓకే, సో చూడు పాలు ఎంత థిక్ అయ్యాయి చూడు, రైస్ కే వజహ సే. అది ఇందులోకి మనం ఇప్పుడు కరగబెట్టుకున్న బెల్లాన్ని వేసుకో. ఇంకా మిక్స్ చేసిన తర్వాత ఇంకా మంచి కలర్ వస్తుంది. చూడు, వావ్, పాల తాలికలు రెడీ. చూడు ఎంత మంచి కలర్ వచ్చింది. చూడు, దట్స్ వై గణేష్ का फेवरेट है. చూడు ఎంత బాగుంది కదా. तुम प्रसादम लगा दो, తర్వాత we will do tasting. ఓకే ప్రసాదం పెట్టేసి తినేద్దాం. చాలా తాలికలు రెడీ అయిపోయాయి. సరే, మన పాల తాలికలు రెడీ అయిపోయినాయి, దేవుడికి కూడా ప్రసాదం పెట్టేసాం. సో చూడు ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్. నువ్వే టేస్ట్ చూసి చెప్పు. నేను కూడా టేస్ట్ చూస్తాను, నువ్వు కూడా చూడు. ఒక తాలికలు తీసుకో. చాలా మంచిగా ఉంది. తాలిక అండ్ పాలు. నైస్, చాలా అంటే చాలా బాగుంది. సూపర్ టేస్ట్ है. సగ్గు బియ్యం से और टेस्ट इंक्रीज हुआ है. బాగుంటుంది. కొంచెం ఒక 2 spoons వేసుకుంటే సగ్గు బియ్యం చాలా బాగుంటుంది. సో నచ్చిందా మరి నీకు? నచ్చింది. पाल तालिका तो फेवरेट है गणपति का. అవును. సో आपको भी ये पसंद आए तो రెసిపీ तो చాలా ఈజీ ఉంది. అవును, ఈజీ.
రెసిపీ తో చాలా ఈజీ ఉంది. సో ఇస్కో ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్. నెక్స్ట్ బాయ్ బాయ్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే. చలో.